హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ చిన్ని. వెల్కమ్ టు చిన్ని పలుకులు. మీలో ఎంతమంది కిచెన్ని మంత్కి ఎన్ని టైమ్స్ క్లీన్ చేస్తారో చెప్పండి. నేనైతే మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. అంటే ఆ సెట్టింగ్ అంతా మారుస్తూ ఉంటాను. ఒకేసారి ఒకేలాగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకనే ఒక 6 మంత్స్కి ఒకసారైనా ఇప్పుడున్న ఈ ప్లేస్ని మొత్తం మార్చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు గిన్నెలు పెట్టాను కదా, ఇక్కడ వేరేలాగా అయితే డిజైన్ చేస్తాను. ఎందుకు ఒకేలాగా చూడలేకపోతాను. నాకేమన్నా ఒక గిన్నె తీసుకున్నప్పుడు పక్కనే ఇంకోటి ఏమన్నా కదిలినా నచ్చదు. అందుకే కదలకుండా ఉన్నాయి ఒకవైపు, కదిలేయన్నీ ఒకవైపు అట్లా పెట్టుకుంటాను. సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది, త్వరగా వస్తువులు పడిపోకుండా ఉంటాయి అని చెప్పి. ఇవి మా మమ్మీకి వచ్చినప్పుడు మా మమ్మీ అయితే కొన్ని వస్తువులు అయితే ఇచ్చారు. వాటిలో కొన్ని ఉన్నాయి, మీకు లైన్గా అయితే చూపిస్తా. నా చిన్ననాటి గిన్నెలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మీకైతే చూపిస్తాను. నేను పట్టుకున్నాను కదా, ఇది గిన్నె నేను ఐక్యాలో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చారు కానీ లేదంటే వెజ్ పులావ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది తీసుకున్నాను. ఇంకా ఈ చిన్న చెంబు ఉంది కదా, ఇది మా అత్తయ్య కాపురంగా వచ్చినప్పుడు ఇచ్చారు. ఈ స్టీల్ గిన్నె మా మమ్మీ పాలు కాయడానికి కానీ ఇచ్చారు. ఒక్కనాడు పాలు కాసింది లేదు. తీయడం, బయట క్లీన్ చేయడం, మళ్ళీ లోపల పెట్టడం. ఈ చిన్న చెంబు నా చిన్ననాటి చెంబు అండి. ఈ చెంబుతోనే నేను పాలు తీసుకొచ్చేదాన్ని. అందుకే నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి మా మమ్మీ ఇచ్చారు. ఇంక నేను తీసుకుని అయితే జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. ఇంకా ఈ గిన్నె పప్పుచారు, చింతపండు చారు ఏమన్నా మిగిలితే అప్పుడు వేడి చేసుకోవడానికి ఉంటాయి కదా, అట్లా అని చెప్పి ఇచ్చారు. ఒక్కనాడు కూడా వాడింది లేదు. ఎందుకంటే నేను ఎప్పుడుది అప్పుడే ఫుడ్ తింటామండి. నెక్స్ట్ డేకి అయితే నిలవ పెట్టను. చాలా అంటే చాలా తక్కువ. ఎందుకో నాకు నచ్చదు. అలా తినటం కూడా కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పి నేనైతే ఎక్కువ స్టోర్ చేయను, లిమిట్గానే వండుకుంటాను. కేక్ గిన్నెలన్నీ కేక్ చేయాలనుకున్నప్పుడు ఒకరోజు నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు బాగా వచ్చాయని కేక్ గిన్నె తీసుకున్నా. ఇది చేపల దాకా అండి. మన ఊర్లో చేపల దాకా అంటే ఇదే కదా, అందుకే మేము దీన్ని చేపల దాకా అని పిలుస్తాము. ఇది మా మమ్మీ కాపురానికి వచ్చినప్పుడు ఇచ్చారు. చేపల కూర వండు కానీ, బట్ నేను వండలేదు. ఎవరైనా ఒక 4 మెంబర్స్ అట్లా వచ్చినప్పుడు ఆ గిన్నెలో అయితే అన్నం వండుతాను. ఇంకా చిన్న చేపల దాకా అంటండి, చిన్న చేపలు వండుకున్నప్పుడు. ఇంకా ఈ పాన్ వచ్చేసరికి మా డాడీ యూజ్ చేసేవారండి. తన రూమ్లో ఉన్నప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ తీసుకున్నారంట. ఆయన గుర్తుగా నేనైతే ఇదైతే తీసుకుని వచ్చాను. నేనైతే చింతపండు పులుసు అయితే ఉడకపెడతానండి. దాంట్లో చాలా బాగా ఉడుకుతుంది. ఇది ఇడ్లీ పాత్ర మా అక్క నాకు కొని ఇచ్చారు. తన నేమ్ కూడా ఉంటుంది, నేను ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి. సో ఇడ్లీ, దీన్ని పాల కుక్కర్ ఇంతవరకు పాలకి విజిల్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. నాకు నాన్ స్టిక్ ప్యాన్లో కూరలు ఏమన్నా కొత్త వెరైటీ ట్రై చేయాలన్నా ఆ ప్యాన్లోనే వండుతాను. త్వరగా అడుగు అంటావు, బట్ నాన్ స్టిక్ మంచిది కాదులేండి. ఇంకా నేనైతే ఈ కడాయిలు అయితే తీసుకున్నాను. ఇది నా బిర్యానీ మేక్ చేసే కడాయి అండి. ఇందులోనే నేను బిర్యానీ చేస్తే, నాకు ఎందుకు ఇందులో బిర్యానీ చేస్తే మాడదు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా బిర్యానీ, అస్సలు అడుగంటదు. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. నేను అది డీమార్ట్లో తీసుకున్నాను అనుకుంటా. అరౌండ్ 450 500 పడింది నాకు అప్పుడు. సో ఇవన్నీ తీసుకుని కడాయిలు అన్నీ లైన్గా అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే గబుక్కునే తీసుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి. ఇంక ఇది సాస్ ప్యాన్ అండి. ఎప్పుడైనా పప్పుచారు అట్లాగా వేడి చేసుకోవడం కానీ తీసుకున్నా. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇలా ఇండక్షన్ ఉన్నాయి తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇండక్షన్ ఉంది కదా, అందుకని చెప్పి. సో రెండిట్లకి యూజ్ అయ్యేలాగా తీసుకుంటా. పాలు కాసుకోవడానికన్నా ఎప్పుడన్నా కరెంట్ ఇలా గ్యాస్ అయిపోయినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి నేను అట్లా తీసుకుంటా. ఇది ఎయిర్ ఫ్రైయర్ మా వారు తీసుకున్నారు. ఇదేమో చాలా బరువు ఉంటుందండి కుక్కర్, హాకిన్స్, బట్ చాలా బాగుంటుంది యూజింగ్ అదంతా. బట్ ఎందుకంటే బరువు ఉంటుందని చెప్పి నేను అంత యూజ్ చేయను. ఇది మా వారు రూమ్లో ఉన్నప్పుడు తీసుకున్నారంట. ఫెస్టివల్స్ అప్పుడే యూజ్ చేస్తాను. ఆ టైంలో మనకి కుక్కర్ ఒకటి కాకుండా 2 అన్నా యూజ్ అవుతాయి. ఎందుకంటే శనగపప్పుకి కానీ శనగలకు కానీ పప్పు చేసినా కానీ యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పి అప్పుడైతే యూజ్ చేస్తా. నాకు పెళ్ళప్పుడు ఇలా కుక్కర్ అనేది వచ్చాయండి. 2 పీస్ సెట్ 3 పీస్ సెట్ వచ్చాయి. అందులో ఇది ఒకటి చిన్నది 2 వచ్చాయి. సో అందుకని నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను డైలీ వేర్కి. ఎవరైనా కొంచెం జనం వస్తే అంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పెద్ద కుక్కర్ అయితే తీస్తాను. ఇంకా బియ్యం డబ్బా, అక్కడ స్టీల్ డబ్బా చూసారా, అది సెట్ అండి. 4 గిన్నెలు ఎన్నో ఉంటాయి. అందులో 3 మా డబ్బాలు మా మమ్మీ నాకు ఇచ్చారు.
కొంచెం బియ్యము, రేషన్ బియ్యము, నెక్స్ట్ ఇలా వడియాలు అట్లా వేస్తాను ఆ స్టీల్ డబ్బాలో. చాలా బాగుంటాయి. అది మా తాతయ్య కొనిపెట్టారంట, అంటే మా అమ్మమ్మ కొనిపెట్టారంట మా మమ్మీకి. అది ఎప్పుడు వాడలేదంట మా మమ్మీ, నాకు చక్కగా ఇచ్చారు, నేను చక్కగా తీసుకున్నాను. ఇంకా ఇది కూడా మా పెళ్ళిలో ఎవరో ఇచ్చారండి లంచ్ బాక్స్. ఎప్పుడన్నా పెడుతూ ఉంటాను, అంటే నేను ఇప్పుడు హాట్ ప్యాక్ పెడుతున్నాను, ఒకప్పుడైతే ఇందులోనే పెట్టేదాన్ని. టప్పర్ వేరు బాగానే ఉంటాయి గిన్నెలు అవి. బట్ నేను ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఎప్పుడన్నా పులుసులు, అంటే ఇలా బెండకాయ పులుసు కానీ పప్పుచారు, పప్పు, దానికైతే ఇది యూజ్ చేస్తున్నా. లేకపోతే నార్మల్గానే యూజ్ చేస్తున్నా. ఊరికే ఏమైనా స్మెల్ వస్తుందా అని చూశాను, బట్ ఏం రావట్లేదు. ఇంకా అవన్నీ పెట్టేసుకుని ఇలా సర్దేసుకుంటూ ఉంటానండి. బట్ మా వారు అంటూ ఉంటారు, ఎప్పుడు ఏంటి అటు సర్దుతూ ఉంటావు, బాగానే ఉంది కదా అంటే, లేదు కొంచెం అవి డిసిప్లిన్ తక్కువ అవుతున్నాయని చెప్పి అంటాను. ఆయన అంటారు, ఎవరు చెప్తున్నారు డిసిప్లిన్ గురించి అంటారు. ఇంకా చక్రాల గిద్ద కూడా నేను తీసుకున్నాను. ఇంతవరకు మన మమ్మీ వాళ్ళు గట్టిగా పట్టుకుని అటు ఇటు పట్టుకుని నొక్కేవాళ్ళు కదా, అలా కాకుండా ఇలా స్ప్రింగ్ లాగా వచ్చి అట్లా వస్తుంది కదా, నేను అలాంటివి తీసుకున్నా. మా మమ్మీ అయితే ఫస్ట్ ఇది ఎందుకు, నాలాంటిదే తీసుకో, బట్ చేతులు నొప్పులు వస్తాయి, నువ్వు చేయొద్దు కారపూస, నేను ఇక్కడ చేసి పంపుతాలే అట్లా అనేవారు. కానీ కాదని చెప్పి ట్రై చేశాను. మా మమ్మీ వచ్చినప్పుడు కారపూస వేస్తే, అబ్బా చాలా సింపుల్గా వేసేస్తున్నావు అంటే, సరే నువ్వు ట్రై చేయి మమ్మీ నీకు వస్తుంది అంటే, లేదు నేను చేయనులే అంటే, పాపం ట్రై చేశారు. తర్వాత నిజమేనే మేము కూడా ఒకటి కొనుక్కుంటాంలే అని అన్నారు. ఎందుకు ఇది తీసుకెళ్ళిపో, నేను ఇంకోటి తీసుకున్నా అంటే, వద్దు నేను కొనుక్కుంటాను అన్నారు. ఎందుకో పేరెంట్స్ మనం ఏమన్నా ఇస్తామంటే వద్దంటారు, ఎందుక నాకు తెలీదు. మీరైతే చెప్పండి. ఇదిగోండి ఇదే చక్రాల గిద్ద, చాలా ఈజీగా అయితే పైన స్ప్రింగ్ లాగా ఉంటుంది, అది తిప్పేసుకుంటూ ఉంటాం కదా. అది ఇంకా మెజరింగ్ స్పూన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నాకు స్టీల్ దొరకలేదు ఎందుకనో, అందుకే ఇంకా ప్లాస్టిక్ తీసుకున్నా, స్టీల్కి మారాలి. ఇంకా మొన్నే తీసుకున్నానండి ఈ దోశ ప్యాన్, చాలా బాగా వస్తున్నాయి. ఆయిల్ అంటే కొంచెం నాన్ స్టిక్ ప్యానేనండి. నాకు ఐరన్ కడాయిలు అట్లాంటివి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ రెంటెడ్ హౌస్ కదా. అండ్ ఇంకోటి అప్పుడే ఎందుకులే అని చెప్పి ఆలోచిస్తున్నాయి, కొంచెం బరువు ఉంటాయి కదా, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో చూద్దాంలే అనుకుంటున్నా. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ సర్వింగ్ లాగా బాగుంటాయి అని చెప్పి మీషోలో అయితే తీసుకున్నాను, కానీ ఒక్కనాడు వాడలేదు. ఎందుకంటే కొంచెం ప్లాస్టిక్కి దూరంగా వెళ్దామని చెప్పి ఇంక ఇవి ఏం చేయాలో తెలియక అట్లాగే వదిలేసాను. 4 కలర్స్ అయితే వచ్చాయి, కొంచెం పర్లేదు, అంటే మరీ పలచగా అయితే లేదు, కొంచెం డార్క్గా ఉన్నాయి. చాక్లెట్స్ చేద్దామని చాక్లెట్స్ మోల్డ్స్ అయితే కొన్నాను. ఒక్కనాడు చేసింది లేదు, బట్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చేయాలా అని. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారుస్తున్నామండి, అంటే ఈ చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాము. మహా అయితే ఒక 10 days ట్రై చేస్తాను, 11th day ఆటోమేటిక్గా నాకు చాక్లెట్ క్రేవింగ్ అనేది వచ్చేస్తూ ఉంది. బట్ కొంచెం అయితే మేనేజ్ చేసుకుంటున్నాము. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ చేస్తున్నాం. ఇంకా నేను ఈ ఫుడ్ అంటే డైట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అప్పుడు కొన్ని గ్రామ్సే తినాలి ఇట్లా ఉంటాయి కదా, దానికి మెజరింగ్కి ఇట్లాగైతే మెజరింగ్ తీసుకున్నాను. తీసుకుని కొంచెంగా ట్రై చేస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.